చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు 2025లో ఇంటర్మీడియట్ పూర్తి చేస్తారని చెప్తూ తర్వాత బీటెక్ చేస్తే మంచిదా లేక నార్మల్ డిగ్రీ చేస్తే మంచిదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ రెండు కోర్సెస్లో ఏది మీ పిల్లల ఫ్యూచర్కి ఎక్కువ మంచిదో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం అండి, నా పేరు రవికిషోర్. నేను ఎన్ఐటి వరంగల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లాస్ట్ 10 yearsగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఎంతో మంది సక్సెస్లో నేను ఒక చిన్న భాగమయ్యాను. ఇక వీడియోలోకి వెళ్తే 2025లో బీటెక్కి డిమాండ్ ఉంటుందా? చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య బీటెక్ అంటే మినిమం గ్యారంటీ అని ఫిక్స్ అవుతున్నారు. కానీ 2025లో బీటెక్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ లాంటి లేటెస్ట్ బ్రాంచెస్కి డిమాండ్ పెరుగుతుంది. ట్రెడిషనల్ బ్రాంచెస్కి డిమాండ్ రోజుకి తగ్గుతుంది. దానికి రీజన్ కూడా ప్రపంచమంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వైపు వెళ్తుంది కాబట్టి. మీరు మీ పిల్లలకి బీటెక్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్లో సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీ పిల్లలకి టెక్నికల్ సబ్జెక్ట్స్ నచ్చాలి. ఇంట్రెస్ట్ లేని పిల్లలకు బీటెక్ చేయిస్తే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మరోవైపు సాధారణ డిగ్రీ చేస్తే ఫ్యూచర్ ఉంటుందా? డిగ్రీ కోర్సెస్ కూడా మంచి మార్పులు తీసుకొచ్చాయండి. బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి స్పెషలైజేషన్స్ వచ్చినా కూడా ఇవి బీటెక్ లాగా స్ట్రాంగ్ టెక్నికల్ ఫౌండేషన్ ఇవ్వలేవు. డిగ్రీ స్టూడెంట్స్ పర్టికులర్గా చాలా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీ పిల్లలు ఎక్స్ట్రాగా ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. కానీ అదే టైంలో బీటెక్ ద్వారా డైరెక్ట్గా టెక్నికల్ సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. మంచి ఆపర్చునిటీస్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ వస్తున్నాయి. మీ పిల్లలకి సైన్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే బీటెక్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. లేదు, సైన్స్ అండ్ మ్యాథ్స్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేకపోతే డిగ్రీ చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఇప్పుడు మీ పిల్లలకి ఏం నచ్చుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? చాలా మంది పేరెంట్స్ పక్క వాళ్ళు ఏం చేస్తారో చూసి డెసిషన్ తీసేసుకుంటారండి. మీ పిల్లలకి మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి బీటెక్ బెస్ట్ అని చెప్తాను. వాళ్ళకి కామర్స్ అన్న, ఆర్ట్స్, క్రియేటివిటీ, మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని డిగ్రీలో సెలెక్ట్ చేయండి. మీరు మీ పిల్లలతో ఓపెన్గా మాట్లాడి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే మీరే డెసిషన్ తీసుకోవచ్చు మంచిగా. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అండి, పిల్లలతో ఓపెన్గా మాట్లాడండి. వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా తెలుసుకోండి. వాళ్ళ స్ట్రెంత్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత డిగ్రీ కరెక్టా, బీటెక్ కరెక్టా అనేది మీరే ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో డిమాండ్ ఎక్కువ ఉన్న స్పెషలైజేషన్స్ ఏమున్నాయో తెలుసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా పెడుతూ ఉంటా. వాటి గురించి కూడా డెఫినెట్లీ ఒక వీడియో చేస్తాను. బీటెక్ అయినా డిగ్రీ అయినా ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి సూట్ అయ్యే కోర్సులో జాయిన్ చేస్తే సక్సెస్ ఖచ్చితంగా వస్తుందండి. ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. మీ పిల్లల ఫ్యూచర్ కోసం మీ శ్రేయోభిలాషి ఆర్కే.